ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం సంపద సృష్టించడం, ఈ సంపద వల్ల ఉపాధి ఆదాయాన్ని పెంచి ప్రజలకు మెరుగైన వసతులు ఇవ్వడం. ఈరోజు అధ్యక్ష ఈ నెలలోనే ఇంకొక కార్యక్రమం ఇక్కడ వచ్చింది కూడా చెప్తున్నాం. P4 తీసుకొస్తున్నాం. తెలుగు నూతన సంవత్సరం ఉగాది రోజున ప్రభుత్వం P4 ప్రభుత్వం ప్రైవేట్ ప్రజలు భాగస్వామ్యం. సమాజంలో మనకు 1,70,00,000 కుటుంబాలు ఉన్నాయి. నేను ఒక పిలిపిచ్చాను. హై నెట్వర్త్ ఇండివిజువల్స్, బాగా డబ్బులుండే టాప్ 10% ఫ్యామిలీస్, బాటమ్ 20% ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకోమని, మెంటర్ చేయమని. వాళ్లకు సమాజం ఈ శక్తి ఇచ్చింది. ఈరోజు వాళ్ళు కూడా ఎక్కడి నుంచో రాలేదు. ఇప్పుడు నేను ఈ స్థాయికి వచ్చానంటే అంచెలంచెలుగా ఎవరిచ్చారు అధ్యక్ష నాకు ఈ అవకాశం? ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు ఇచ్చారు, సమాజం ఇచ్చింది. ఆ సమాజం ఇచ్చిన అవకాశాన్ని మళ్ళీ సమాజం కోసం హెచ్చించడం నా బాధ్యతగా ఆలోచించి అనునిత్యం నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. అందుకే ఈ సందర్భంగా ఒక పిలిపిచ్చాను నేను. ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు, మనతో సమానంగా పుట్టిన వ్యక్తులు మన ఊర్లో ఇంకా పేదరికంలో ఉన్నారు, 3 పూట్ల తిండి లేని పరిస్థితిలో ఉన్నారు, సరైన నీళ్లు లేని పరిస్థితి. వాళ్ళు మనుషులే, కానీ మనకు అవకాశాలు వచ్చాయి, మనం చేయగలిగే వాళ్ళు చేయలేకపోతున్నారు. అందుకే నేను పిలిపిస్తున్నాను అధ్యక్ష, జీరో పావర్టీ. ఈ జీరో పావర్టీలో కూడా అధ్యక్ష పేదరికం ఎవరికి ఉంది అధ్యక్ష? ఈరోజు సమాజంలో మీరు ఒకసారి చూస్తే ఇదంతా కూడా జీరో పావర్టీ అనేది ఈ పేదవాళ్ళకే ఉంది. అందులో ఎక్కువ ఎవరున్నారు? ఎస్సీస్లో ఉన్నారు, బీసీస్లో ఉన్నారు, గిరిజనుల్లో ఉన్నారు, మైనారిటీస్లో ఉన్నారు, అగ్రవర్ణాల్లో కూడా ఉన్నారు. అందుకని అధ్యక్ష 20% ఫ్యామిలీస్ అంటే 30 లక్షల కుటుంబాలు ఉంటారు. P4 కింద అడాప్ట్ చేసుకుంటాం. గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఫోకస్ చేస్తాం. టెక్నాలజీ మెచ్యూరిటీ వచ్చింది. మ్యాక్రో లెవెల్లో రాష్ట్ర స్థాయిలో ప్లానింగ్ చేయొచ్చు, క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క ఇంటిని ఫోకస్ చేయొచ్చు. అది వాళ్ళు అడాప్ట్ చేసుకున్న వ్యక్తులు కూడా పెట్టి మెంటరింగ్, వాళ్ళు చేయాల్సింది వాళ్ళకు ఆర్థిక సహాయం, టైమ్లీ హెల్ప్, ఒక షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకొని వీళ్ళు కానీ మానిటర్ చేయగలిగితే ఇది అసాధ్యం కాదు. ఈ